నెక్స్ట్ ఏంటంటే గవర్నర్‌ని పిలవాలని రూల్ ఎక్కడైనా ఉందా? 2, 3 రోజులుగా ఈ సచివాలయము, అంబేద్కరు స్టాచ్యూ ఓపెనింగు వీటన్నిటి మీద ఒక గొడవ జరుగుతుంది. రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్. అయితే గవర్నరుని నే దేశాధ్యక్షుడినైనా కలవడం సులభమేమో కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం చాలా చాలా కష్టం అని చెప్పేసి తమిళిసై చాలా తీవ్రమైన పదజాలంతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు. అయితే గవర్నర్‌ని పిలవాలని రూల్ ఎక్కడైనా ఉందా అని హరీష్ రావు కొద్దిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అదేంటంటే పార్లమెంటు శంకుస్థాపనకు రాష్ట్రపతిని పిలిచారా? రాజకీయమే చేయాలంటే ఎన్నికల్లో బరిలోకి దిగండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే తమిళనాడు నుంచి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చి హ్యాపీగా పోటీ చేసుకొని గెలవండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు హరీష్ రావు. ఎవరికి? తమిళిసై గవర్నర్కి. బిల్లులు ఆమోదించకుండా అడ్డుపడడం తగదు, రాజ్భవన్కు మేము ఎందుకు వెళ్ళాలి, మీడియాతో చిట్చాట్లో హరీష్ రావు వెల్లడి. తెలంగాణ రైతుల్ని ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాయండి, అప్పుడు మీరు గవర్నర్గా ఉండి ఒకానొక వ్యవహారం అద్భుతంగా వర్కౌట్ అవుద్ది. గవర్నర్కు మంత్రి గంగుల సూచన చేయడం జరిగింది. అంటే ఈ గవర్నర్ ఇష్యూలో బాగా గట్టిగా మాట్లాడితే, గవర్నర్ ఎవరు? గవర్నర్ది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. ఈ పదవిలో ఉన్న వాళ్ళ ఇవి ఏముంటాయి, వాళ్ళు నిజంగా అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రిని ఫస్ట్ పార్టీ, ముఖ్యమంత్రిని నేరుగా ఎన్నుకుంటారు ప్రజలు. గవర్నరు నియమించబడతాడు, వాళ్ళు థర్డ్ పార్టీ. గవర్నర్ కావచ్చు, కోర్టు కావచ్చు, వీళ్ళంతా థర్డ్ పార్టీ. వీళ్ళందరి యొక్క ఇది ఏముంటుందంటే, విధి విధానాలు ఎలా ఉంటాయంటే, గవర్నరు ఒక అబ్జర్వర్. స్టేట్ ఇలా జరుగుతుంది అంటే ఒక ఎంపైర్ లాంటి వాళ్ళు. ఎంపైరు గేమ్లోకి రాకూడదు అనేది ఒక నిబంధన. మీకు బాగా తేట తెల్లంగా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే, గవర్నరు ప్లేయర్ కాదు, ఎంపైర్ అనేవాడు రైటు రాంగు, అవుటు కాదు, లేకపోతే నాట్ అవుటు, లేకపోతే 4, 6 ఇలాంటివి చెప్పడానికి పనికొచ్చే ఒక వ్యక్తి. అంతేగాని బ్యాట్ తీసుకునో, బాల్ తీసుకునో, లేకపోతే ఫీల్డింగ్లోకి దిగడానికో ఆస్కారం లేనటువంటి ఒకనొక పాత్ర అది. కరెక్ట్గా చెప్పాలంటే బీఆర్ఎస్ చేస్తున్న కొన్ని ఆరోపణలు నిజానికైతే కరెక్టే, కానీ గవర్నర్ కంటూ కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి, గవర్నర్ కంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి. గవర్నర్ తాను తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి గవర్నర్ అంటే గవర్నర్కి అది ఉంది, ఇది ఉంది. ఆమె తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆమె ఏంటంటే ప్రథమ పౌరురాలు. ఎవరు? ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు అనుకున్నది చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళని అడగడానికి ఎవరు లేరు. అందుకే కదా ఆమె ఎక్కడికి పోతున్న మేడారం జాతం సొంతంగా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వరదలు వానలు వచ్చినప్పుడు మొన్న భద్రాచలాన్ని కూడా ఆమె స్వతంత్రంగా వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆమె చేసుకోవచ్చు. కాబట్టి అసలు ఆమెను అనడానికి కూడా మనుషులు ఇక్కడ లేరు. కానీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయ పరిభాషణ మాట్లాడకూడదు, ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించిన పనులు చేయకూడదు అనేది ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ లీడర్లు చెబుతున్న మాట. కాబట్టి గవర్నర్ విషయం మీద ఈ తెగేదాకా లాగకూడదు అని బీఆర్ఎస్ కూడా తెలుసు. మొన్న బడ్జెట్ ప్రసంగానికి ఆమెని కంపల్సరీగా పిలవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న ఒకానొక సిచ్యువేషను ఏంటి అంటే, ఇది దాగుడు మూతల దండాకోరు. ఇక్కడ ఎలుక వచ్చే పిల్లి అన్నట్టుగా ఈ కథలో ఎలుక ఎవరు, పిల్లి ఎవరు అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏం కాదు, అందరికీ తెలుసు. ఆమె ఇక్కడ ఉన్న రాజకీయపు లోటుపాట్లని పట్టడానికి వచ్చిన పిల్లి. మరి పిల్లి అంటే పిల్లితో పోలుస్తున్నారని చెప్పి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చెప్తున్న ఆటలో భాగంగా ఈమె ఇప్పుడు ఇక్కడున్న ఈ కండిషన్స్ అన్నిటిని తీసుకుపోయి సెంటర్గా చెప్పడం, ఎక్కడ కరెక్ట్గా ఆపాలో అక్కడ వీళ్ళని ఆపడం. ఈ బిల్లులు పెండింగ్లో ఎందుకున్నాయని అడుగుతున్నాడు హరీష్ రావు. చూసారా, కౌశిక్ రెడ్డిని మొన్న ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోటాలో నేను చేయను, ఆయనకున్న అర్హతలు ఏందని అడగడం. నిజానికైతే గవర్నరు ఎలాంటి వాళ్ళని నియమిస్తారంటే కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, సుప్రసిద్ధమైన సామాజికవేత్తలు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తుంటారు. నిజమే అది. కౌశిక్ రెడ్డి నాకు అందుకు సూటబుల్గా కనిపించలేదు అని ఆమె చెప్పడం కూడా ఆమె రైట్ అది. కాబట్టి అయితే గవర్నరు ఇక్కడ కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. ఢిల్లీలో అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఏకంగా అక్కడున్న మద్యం పాలసీని తీసుకెళ్ళి హోమ్ డిపార్ట్మెంట్కి, అంటే
మన హోమ్ మినిస్ట్రీకి అక్కడికి కంప్లైంట్ చేసినట్టు, ఆ తర్వాత ఈ మద్యం విధానం ఒక స్కామ్ అనేదిగా బయటపడింది అనేది ఒక టాక్. ఇంకా బెంగాల్లో ఎప్పుడు ఏదో గొడవ, తమిళనాడులో కూడా అంతే. తమిళనాడులో ప్రాబ్లము ఒకటి ఉంటే కేరళలో ఇంకోటి, వర్సిటీలు, ఆ తర్వాత ఛాన్సలర్లు, ఆ గొడవ మీద చాలా పెద్ద రాద్ధాంతం చేస్తుంది. తమిళనాడులో కూడా ఈ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది తమిళకి సంబంధించి. ఇట్లా గవర్నర్ వ్యవస్థ అనేది ఇలా ఉండడం ఎక్కడుంది అని మనం చూస్తే ఏ బీజేపీ స్టేట్లో కూడా లేదు. ఇది క్లారిటీ. ఎక్కడుంది అంటే గవర్నర్ వ్యవస్థ ఇంత వైబ్రెంట్గా ఉంటున్నది బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు పాలించే ప్రాంతాల్లో మాత్రమే గవర్నర్ తన విశేష అధికారాలను వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే మీకు ఉత్తరప్రదేశ్లో గవర్నర్ సౌండ్ ఉండదు, గుజరాత్ గవర్నర్ సౌండ్ ఉండదు. ఇకపోతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కర్ణాటక ఇప్పటి వరకు, రేపు ఎన్నికలు జరిగాక పరిస్థితి కర్ణాటకలో ఎలాంటి స్టడీ చెప్పడం ఉండదు. అంటే వాళ్ళ పరిపాలనలో సాగుతున్న రాష్ట్రాల్లో మాత్రమే గవర్నర్కి ముఖ్యమంత్రికి ఏ గొడవలు. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ కూడా కాంగ్రెస్, ఆ తర్వాత పంజాబ్ ఆపు, ఇలాంటి ప్రాంతాల్లోనే ఈ గొడవలకి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అనేది ఒక సబ్జెక్టు. ఈ విషయంలో ఎవరి వైపు ఈ ప్రజలు ఉండాలి, గవర్నర్ వైపు ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ప్రజలు ఎవరి వైపు ఉండాలి? గవర్నర్ వైపు ఉండాలా, ముఖ్యమంత్రి వైపు ఉండాలా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే ముఖ్యమంత్రి వైపు ఉంటారు, బీజేపీ వాళ్ళైతే గవర్నరు, ఆమె విశేష అధికారాలు ఆమెకు ఉంటాయి కదా అని ఇటువైపు తాళం వేస్తారు. ఈ రాగ తాళాల మధ్య మామూలు సామాన్యుడు ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ముఖ్యమంత్రే ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఆమె ప్రథమ పౌరురాలు, ఆమెకి అన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇదేంటంటే భార్య గొప్పదా భర్త గొప్పదా అన్న ఒకనొక పెద్ద ఇదనమాట. ఇది డైలమాకి సంబంధించిన క్వశ్చన్. ఇద్దరు గొప్పోళ్ళే, రాష్ట్రపతి గొప్పోడా ప్రధాని గొప్పోడా అంటే మనకు తెలిసిందే. మంది ప్రధానులు ముఖ్యమంత్రులు పాలించే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమాహారం మంది. కాబట్టి ఎంత ముత్తుకున్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళే ఇక్కడ గొప్పోళ్ళు అవుతారు. ఆ పాయింట్నే లేవదీశారు. పార్లమెంటు శంకుస్థాపనకి రాష్ట్రపతిని పిలిచాడా అని చెప్పి హరీష్ రావు గట్టిగా మాట్లాడిన విధం మనకి ఇక్కడ కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.